మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ క్వార్టర్స్ కు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్ తదితరులు వెళ్లారు. జూబ్లీహిల్స్ టికెట్ ను అంజన్ కుమార్ ఆశించగా ఆ టికెట్ ను నవీన్ యాదవ్ కు కేటాయించింది. దీంతో హస్తం నేతలు అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ అజీమ్, చెప్పండి. అంటే కాంగ్రెస్ లో ఎప్పుడు అలకల పర్వం అనేది కామనే కాబట్టి ఈ అలకలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అంజన్ యాదవ్ ను బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఇది కొనసాగుతూనే వస్తుంది. కాంగ్రెస్ లో అనుకున్నట్టుగానే టికెట్ కూడా నవీన్ యాదవ్ కు ఇవ్వడము ఇక్కడ అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ని బుజ్జగించి పనిలో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్, అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అందరూ కూడా ఏదైతే ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కి చేరుకున్నారు. అంజన్తో ఆల్రెడీ ఇప్పటికే సమావేశం కూడా అయ్యారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముందుగా మనం అంజన్ కుమార్ యాదవ్తో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు అంజన్ కుమార్ యాదవ్ అయితే తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిని, పార్టీ కష్టకాలంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ పార్టీ కోసం కష్టపడి పనిచేశాము, ఇక్కడ ఉన్నటువంటి అందరూ పార్టీ మారినా కానీ పార్టీ మారకుండా పార్టీలో ఉండి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని నేను. అలాగే నేను 2 సార్లు ఎంపీగా గెలిచాను, 2 సార్లు ఆ ఎంపీ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఏదైతే జూబ్లీహిల్స్ కూడా వస్తుంది, అనేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అని కూడా అంజన్ కుమార్ యాదవ్ చెప్పుకుంటూ వచ్చాడు. సో నేనే లోకల్, నాకంటే సీనియర్ ఎవరు లేడు, ఖచ్చితంగా టికెట్ నాకే ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా అంజన్ కుమార్ ఆశించారు. కానీ చూసినట్టయితే మొదటి నుంచి కూడా ఏదైతే నవీన్ కుమార్ యాదవ్కి టికెట్ వస్తుందని చెప్పి పార్టీ వర్గాల్లో ఏదైతే ఒక చర్చ జరిగింది, అలాగే నవీన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తికి కారణం కనీసం తనని సంప్రదించలేదు అనే ఒక విషయంపై ఏదైతుందో దానిపై తీవ్రంగా అంజన్ కుమార్ యాదవ్ అలిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో సీనియర్ నాయకుడు, గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా చేసినటువంటి అనుభవం ఉంది, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మాజీ ఎంపీ, తన పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సో ఇవన్నీ కారణాల దృష్ట్యా కూడా కనీసం టికెట్ ఇచ్చే ముందు తనని పిలిచి మాట్లాడి టికెట్ నవీన్ యాదవ్కి ఇస్తున్నాం, సహకరించాలని చెప్పి కూడా మాట్లాడించే ప్రయత్నం పార్టీలో ఎవరూ చేయలేదని చెప్పి కూడా అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు అంజన్ కుమార్ యాదవ్కి సంబంధించి ఏదైతే టికెట్ ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ నవీన్ కుమార్ యాదవ్కి ఇచ్చారు. నవీన్ కుమార్ యాదవ్ కూడా ఇప్పటివరకు కూడా అంజన్ కుమార్ యాదవ్ని సంప్రదించలేదు, కనీసం కలిసే ప్రయత్నం చేయలేదు, మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. సో అభ్యర్థి అయినా సరే పార్టీలో సీనియర్ నాయకుడిని కనీసం కలిసి మాట్లాడించే ప్రయత్నం కూడా చేయలేదు. 2004 నుంచి ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడుకుంటూ వచ్చాము, పార్లమెంట్లో కొట్లాడాము, సో ఇక్కడ కూడా కొట్లాడుకుంటూ వచ్చాము, పార్టీ కష్టకాలంలో పనిచేసుకుంటూ వచ్చాము, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా పార్టీ తనను అవమానపరిచిందని చెప్పి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఇద్దరు కూడా అంజన్ కుమార్ యాదవ్తో 2004 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. సో వారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ సేవలు పార్టీకి ఖచ్చితంగా అవసరం, అంజన్ కుమార్ యాదవ్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, ఖచ్చితంగా అంజన్ కుమార్ యాదవ్ సేవల్ని పార్టీ ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకుంటుంది అని చెప్పి కూడా ఇప్పటికే వివేక్ వెంకటస్వామి ఏదైతే అంజన్ కుమార్ యాదవ్తో మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయితే పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్ వచ్చినప్పుడు కనీసం మాకెంత బాధగా ఉంటుంది, కనీసం సంప్రదించకుండా టికెట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందనే ఒక ఆవేదన అయితే, అస్థానాన్ని అయితే అంజన్ కుమార్ యాదవ్ అటు మంత్రుల పైన కానీ మీనాక్షి నటరాజన్పై వచ్చినప్పుడు అయితే మాట్లాడే సమయంలో చేసిన ప్రయత్నం అయితే మనకు కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఈ అలకలు ఇవన్నీ సహజమే. మరి దీనికి సంబంధించి అంజన్ కుమార్ యాదవ్ ఏ మేరకు బుజ్జగిస్తారు? మరి అంజన్ కుమార్ యాదవ్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు, వీరందరితో మాట్లాడిన తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే టికెట్ కేటాయించే విషయంలో కూడా టికెట్ 15 రోజుల ముందే ఆల్రెడీ కేటాయించబడింది. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వారు, అలాగే పార్టీలో మరొక నేత ఫహీం ఖురేషి ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే నవీన్ కుమార్ యాదవ్కి ఇస్తున్నట్టు చెప్పారు. సో పార్టీ ఉన్నప్పటికీ కూడా అవతల వారు ఇప్పటికే దానికి సంబంధించి ప్రకటన చేసినటువంటి సమయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ వచ్చారు. సో పార్టీలో ఇంకేముంటుంది అనే విషయంపై కూడా ఆయన చాలా క్లారిటీగా మాట్లాడారు. సో మరి అంజన్ కుమార్ యాదవ్ని పార్టీ ఏ మేరకు బుజ్జగిస్తుంది, అంజన్ కుమార్ యాదవ్కి ఏ మేరకు హామీ ఇస్తుంది, రానున్నటువంటి భవిష్యత్తులో ఎలాంటి పదవులు ఇస్తారు ఏంటి అనే దానిపై. అయితే ఇక్కడ ఆల్రెడీ కుటుంబానికి మీకు ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మీ కొడుకుకి ఏదైతే రాజ్యసభ కూడా ఇవ్వడం జరిగింది పార్టీలో. అంటే రాజ్యసభ ఇచ్చారు అంటే రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ కష్టపడేందుకు ఇచ్చారు, అది కూడా మోడీపై కొట్లాడాలి, అటు ఏదైతే రాహుల్ గాంధీతో కలిసి పోరాడాలని చెప్పి ఏదైతే రాజ్యసభ ఇచ్చారు తప్ప రాష్ట్రంలో సేవ చేయడానికి తమకు ఎలాంటి పదవి లేదు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా 40 ఏళ్ళుగా పార్టీలోనే కొనసాగుతున్నాం, రాష్ట్రంలో సేవ చేయాలని తమకు కూడా ఉంటుంది అని చెప్పి ఏదైతే వారైతే తమలో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి పార్టీ
బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. మరి ఎంత ఏ మేరకు సక్సెస్ అవుతారు, మరి లేకపోతే అంజన్ కుమార్ యాదవ్ కన్విన్స్ అవుతారా లేదా, కాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ప్రకటిస్తారనేది మాత్రం మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో అటు మంత్రులు, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అంజన్ కుమార్ యాదవ్ అందరూ కలిసి కూడా మీడియా ముందు మాట్లాడతారు. ఆ సమయంలో అసలు ఏంటి ఆ చర్చలు కొలికి వచ్చాయా లేదా, అంజన్ బుజ్జగించగలిగారా లేదా, మరి అంజన్ కుమార్ యాదవ్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా, ప్రకటిస్తే ఎలా అంజన్ కుమార్ యాదవ్ ప్రకటన ఉంటుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగానే అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. యమున, థ్యాంక్ యూ అజిమ్.